హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2024 ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఎంబీబీఎస్ బీడీఎస్ అడ్మిషన్ కోసం పార్టిసిపేట్ చేసే స్టూడెంట్స్ ఒకవేళ నాన్ లోకల్ స్టూడెంట్స్ అయితే వీళ్ళు కన్వీనర్ కోటాలో లేదా మేనేజ్మెంట్ కోటాలో సీటు పొందాలి అంటే కావలసిన అర్హతలు ఏంటి, అంతేకాకుండా వీళ్ళు ఏ సర్టిఫికెట్స్ని సిద్ధం చేసుకోవాలి, దీనికి సంబంధించి లోకల్ స్టేటస్ అండ్ నాన్ లోకల్ స్టేటస్ అని ఆల్రెడీ మీకు ఇంతకుముందు ఒక వీడియో చేశాను. మీకు ఆల్రెడీ ఎవరు లోకల్ స్టేటస్ కలిగి ఉంటారు, ఎవరికి నాన్ లోకల్ స్టేటస్ వస్తుంది అనేది క్లియర్గా చెప్పాను నేను అక్కడ. అయితే ఎవరైతే నాన్ లోకల్ స్టేటస్ కలిగి ఉంటారో ఆ స్టూడెంట్స్కి ఏపీ మరియు తెలంగాణ స్టేట్ మెడికల్ కాలేజెస్లో లేదా డెంటల్ కాలేజెస్లో ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ అడ్మిషన్ పొందాలి అంటే మీరు కన్వీనర్ కోటాకి అర్హులా లేక మేనేజ్మెంట్ కోటాకి అర్హుల, ఇది దేన్ని బట్టి నిర్ణయిస్తారు. దీనికి సంబంధించి ఈరోజు మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఇక్కడ మీరు చూసినట్లయితే మ్యాండేటరీ సర్టిఫికేట్స్ ఫర్ నాన్ లోకల్ క్యాండిడేట్స్ అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు నాన్ లోకల్ క్యాండిడేట్ అంటే ఎవరు? నాన్ లోకల్ క్యాండిడేట్ అంటే ఏపీలో స్టూడెంట్స్ 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు ఏపీలోనే చదివి ఏపీ రెసిడెంట్ అయితే అక్కడ లోకల్ స్టేటస్ ఉంటుంది అని ఆల్రెడీ చెప్పేశాను. మిగిలిన వాళ్ళందరూ కూడా నాన్ లోకల్సే. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్ర స్టూడెంట్స్ కూడా తెలంగాణ రెసిడెంట్స్ అయి ఉండాలి. 6th క్లాస్ నుండి 12వ తరగతి లోపు కనీసం 4 సంవత్సరాలు తెలంగాణ స్టేట్లో చదివి మిగిలిన సంవత్సరాలు లేదా కనీసం 1 సంవత్సరం అయినా సరే ఆంధ్రాలో కానీ ఎక్కడైనా చదివితే వాళ్ళు తెలంగాణ రాష్ట్రానికే లోకల్ అవుతారు. అంటే తెలంగాణ వాళ్ళు 4 సంవత్సరాలు చదివితే చాలు అంటున్నారు. ఒకవేళ మిగిలిన క్లాసెస్ ఏపీలో మాత్రమే చదవాలి, అంతేగాని బయట రాష్ట్రానికి వెళ్ళి చదువుకొని రాకూడదు. దీన్ని బట్టి మనకి లోకల్ స్టేటస్ అనేది తెలుసు. మిగిలిన కేటగిరీ స్టూడెంట్స్ అందరూ కూడా నాన్ లోకల్ క్యాండిడేట్స్ కిందే లెక్క. అర్థమైంది కదా? అయితే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరు అంటే ఏపీలో కానీ తెలంగాణలో కానీ వాళ్ళు చదవకుండా బయట రాష్ట్రానికి వెళ్ళి చదువుకొని వస్తే ఎన్ని క్లాసెస్ చదవచ్చు అంటే 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు అన్ని క్లాసెస్ బయట చదువుకున్నా లేదా కొన్ని సొంత రాష్ట్రాల్లో చదువుకొని కొన్ని క్లాసెస్ మాత్రమే బయట చదివినా వీళ్ళందరూ కూడా నాన్ లోకల్ కేటగిరీ క్రిందే వస్తారు. సో నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్కి కన్వీనర్ కోటాలో ఏపీలో కానీ తెలంగాణలో కానీ పార్టిసిపేట్ చేసే అవకాశం ఉందా అంటే ఇక్కడ ఉంది అని చెప్తున్నారు. అందుకనే ఇక్కడ నేను ఆ క్లారిటీ ఇవ్వడం కోసం ట్యాబులర్ ఫార్మాట్ని తయారు చేశాను. ఫస్ట్ కాలం వచ్చేసి కన్వీనర్ కోటా ఏ కేటగిరీ 15% సీట్స్ మాత్రమే నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్కి కేటాయిస్తారు. అలాగే మేనేజ్మెంట్ కేటగిరీ అంటే బి కేటగిరీ అంటారు, 15% మేనేజ్మెంట్ కోటా సీట్స్ని నాన్ లోకల్ కేటగిరీస్కి కేటాయిస్తారు. అలాగే ఎన్ఆర్ఐ కేటగిరీ అంటే సి కేటగిరీ అంటారు, 100% సీట్స్ కూడా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అంటే ఇక్కడ లోకల్ అని ఉండదు, నాన్ లోకల్ అని ఉండదు, ఎవరైనా సరే ఎలిజిబుల్ ఫర్ ఎన్ఆర్ఐ కేటగిరీ సీట్స్. ఓకే, అయితే ఇప్పుడు కన్వీనర్ కోటాలో 15%కి వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నాను. అయితే వీళ్ళకు ఉండవలసినటువంటి అర్హతలు ఏంటి, సర్టిఫికెట్స్ ఏంటి అనేది ఈరోజు చూద్దాము. ఇక్కడ స్టూడెంట్ లేదా పేరెంట్ డొమిసైల్ సర్టిఫికెట్ ఫర్ 10 years అన్నారు. అంటే స్టూడెంట్ 10 సంవత్సరాలు చిన్న వయసులో వాళ్ళ సొంత రాష్ట్రంలో నివసించి ఉన్నా, లేక తల్లిదండ్రులు ఇద్దరూ కానీ లేక కనీసం ఒక పేరెంట్ అయినా అంటే ఏదైనా మదర్ కావచ్చు లేదా ఫాదర్ అవ్వచ్చు, తల్లి కానీ తండ్రి కానీ కనీసం 10 సంవత్సరాలు వాళ్ళ సొంత రాష్ట్రంలో నివసించి ఉన్నా ఒక్కరిదైనా సరిపోతుంది. వీళ్ళ డీటెయిల్స్ని మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ డీటెయిల్స్ని సబ్మిట్ చేసే సర్టిఫికెట్నే డొమిసైల్ సర్టిఫికెట్ అంటారు. అంటే 10 సంవత్సరాలు ఖచ్చితంగా నివసించి ఉండాలి. సెకండ్ కేసు వచ్చేసి పేరెంట్ స్టడీ సర్టిఫికెట్స్ ఫర్ అట్లీస్ట్ 10 years. పేరెంట్ అంటే అర్థం ఇద్దరు అని కాదండి, ఏ ఒక్కరికి ఉన్నా సరే యాక్సెప్ట్ అవుతుంది. తల్లి అయినా పర్లేదు, తండ్రి అయినా పర్లేదు. సో తల్లిదండ్రుల యొక్క స్టడీ సర్టిఫికెట్స్ కూడా 10 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండాలి. అంటే ఫస్ట్ క్లాస్ నుండి కౌంట్ చేస్తారు. ఫస్ట్ క్లాస్ నుండి వాళ్ళ ఎడ్యుకేషన్ పీరియడ్ మొత్తంలో కంటిన్యూస్గా ఉండాల్సిన అవసరం కూడా లేదు, బ్రేక్ ఇచ్చినా పర్లేదు. టోటల్గా 10 సంవత్సరాలు చదివి ఉండాలి. ఓకే, వాళ్ళ యొక్క స్టడీ సర్టిఫికెట్స్ని కూడా మీరు ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. ఈ 2 కేసెస్లో నాన్ లోకల్ స్టూడెంట్ కన్వీనర్ కోటాలో నాన్ లోకల్ కేటగిరీ క్రింద
15% సీట్స్కి అర్హులే. అలాగే థర్డ్ పాయింట్ ఏం చెప్తున్నారంటే స్టూడెంట్ 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ లోపు ఒక క్లాస్ అయినా లేక అన్ని క్లాసెస్ అయినా సరే బయట రాష్ట్రంలో కానీ చదివితే, అంటే ఏపీ తెలంగాణ ఈ 2 రాష్ట్రాలు కాకుండా బయట రాష్ట్రానికి కానీ వెళ్ళి చదువుకొని వస్తే అప్పుడు కూడా తల్లిదండ్రుల యొక్క డొమిసైల్ సర్టిఫికెట్, తల్లిదండ్రుల యొక్క స్టడీ సర్టిఫికెట్స్ని బేస్ చేసుకొని మాత్రమే వీళ్ళకి కన్వీనర్ కోటాలో 15% నాన్ లోకల్ కేటగిరీ క్రింద సీటు కేటాయిస్తారు. ఈ 3 కేసెస్ కూడా కన్వీనర్ కోటాకు సంబంధించినటువంటి కేసెసే. అలాగే మేనేజ్మెంట్ కేటగిరీ తీసుకున్నట్లయితే అంటే పి కేటగిరీ సీట్స్ అంటారు. ఇక్కడ కూడా 15% నాన్ లోకల్ సీట్స్కి ఇక్కడ ఎలిజిబిలిటీ ఉంటుంది వీళ్ళకి. అయితే ఒకవేళ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ వాళ్ళ సొంత రాష్ట్రంలో కానీ, సొంత రాష్ట్రం అంటే ఏంటి, ఏపీ వాళ్ళు ఏపీ, తెలంగాణ వాళ్ళు తెలంగాణ, ఈ 2 రాష్ట్రాలకి కలిపే నేను చెప్తున్నాను. వాళ్ళ సొంత రాష్ట్రంలో కానీ 10 సంవత్సరాలు నివసించి ఉండకపోతే గతంలో, అంటే కంప్లీట్గా అసలు బయట రాష్ట్రానికి వెళ్ళి సెటిల్ అయిపోయారు, అక్కడే నివసిస్తూ ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా, అలాంటి సందర్భంలో వీళ్ళకి డొమిసైల్ సర్టిఫికెట్ వాళ్ళ సొంత రాష్ట్రంలో ఇవ్వరు 10 సంవత్సరాలు నివసించి ఉండకపోతే. అయినా సరే వీళ్ళు మేనేజ్మెంట్ కోటాలో బి కేటగిరీ సీట్స్కి 15% సీట్స్ పొందటానికి అర్హత ఉంది. అలాగే స్టడీ సర్టిఫికెట్స్, ఒకవేళ తల్లిదండ్రులు కానీ వాళ్ళ సొంత రాష్ట్రంలో అసలు చదవలేదు అనుకోండి, లేదా కొన్ని సంవత్సరాలే చదువుకొని, అంటే కనీసం ఒక 5-6 సంవత్సరాలు మాత్రమే చదివున్నారు అనుకుందాం, అలాంటి సందర్భంలో కూడా మేనేజ్మెంట్ కోటాకు మాత్రం వీళ్ళ ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా అసలు చదవపోయినా పర్లేదు, కొంత చదివినా పర్లేదు. సో ఈ 2 రిక్వైర్మెంట్స్ ఈ మేనేజ్మెంట్ కేటగిరీ స్టూడెంట్స్కి అక్కర్లేదు. సో ఇలాంటి కేసెస్లో కూడా 15% నాన్ లోకల్ సీట్స్ స్టూడెంట్కి కేటాయిస్తారు. అలాగే స్టూడెంట్ 6th క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు బయట రాష్ట్రంలో కంప్లీట్గా చదువుకోవచ్చు, లేదా కొన్ని క్లాసెస్ చదువుకోవచ్చు. సేమ్ ఈ కేసు అన్నిటికీ కూడా వర్తిస్తుంది. ఈ కేసులో కూడా మనకి ఈ మేనేజ్మెంట్ కోటాలో సీటు పొందే అవకాశం ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే అసలు ఈ మేనేజ్మెంట్ బి కేటగిరీలో సీటు పొందేటువంటి నాన్ లోకల్ స్టూడెంట్స్ ఎవరు అంటే 15% సీట్లకి అసలు ఏపీతో కానీ తెలంగాణతో కానీ ఎటువంటి రిలేషన్ లేనటువంటి వాళ్ళు. అది కేరళ అవ్వచ్చు, మహారాష్ట్ర అవ్వచ్చు, గుజరాత్ అవ్వచ్చు, వెస్ట్ బెంగాల్ అవ్వచ్చు, అంటే ఇండియాలో ఉన్న ఏ స్టేట్ నుండైనా సరే ఈ 15% నాన్ లోకల్ సీట్స్కి ఎలిజిబిలిటీ ఉంది. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అందుకనే చాలా మంది అవుట్ సైడ్ స్టేట్స్ స్టూడెంట్స్ ఈ మేనేజ్మెంట్ కోటా సీట్స్లో జాయిన్ అవుతూ ఉంటారు. ఎందుకంటే కొంచెం ఫీజెస్ కూడా కంపారిటివ్లీ అదర్ స్టేట్స్ కంటే కొంచెం తక్కువ ఉంటాయి అనే ఉద్దేశంతో, ప్లస్ ఎడ్యుకేషన్ బాగుంటుంది ఈ 2 స్టేట్స్లో అనే ఉద్దేశంతో. క్లియర్? నెక్స్ట్ లాస్ట్ది వచ్చేసి ఎన్ఆర్ఐ సి కేటగిరీ 100% సీట్స్ అన్నాను. అంటే ఎన్ఆర్ఐ కేటగిరీలో ఉన్నటువంటి అన్ని సీట్స్కి లోకల్ వాళ్ళు అవ్వచ్చు, నాన్ లోకల్ వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అర్హులే. ఎవరైనా సరే డబ్బులు కడితే సీట్ ఇస్తారు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా మాత్రమే. దానిలో మీకు రిజర్వేషన్స్ లేక లోకల్ స్టేటస్ నాన్ లోకల్ స్టేటస్ ఏమీ ఉండవండి. సో మీరు ఎన్ఆర్ఐ కేటగిరీలో కేవలము డబ్బు కడితే మీకు ఏ స్టేట్ వాళ్ళకైనా సరే ఇక్కడ సీటు పొందే అవకాశం 100% సీట్స్కి కూడా ఉంటుంది. 100% సీట్లలో కూడా మనకు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగానే సీట్స్ ఫిల్ అవుతాయి. అర్థమైంది కదా? సో ఎక్కువ మంది నాన్ లోకల్ స్టూడెంట్స్కి మేజర్గా డౌట్ ఏంటి అంటే ఫస్ట్ది కన్వీనర్ కోటాకి మాకు అసలు ఎలిజిబిలిటీ ఉంటుందా లేదా అనేది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో తల్లిదండ్రుల యొక్క డొమిసైల్ సర్టిఫికెట్ 10 సంవత్సరాలు ఉండాలి. అలాగే తల్లిదండ్రుల యొక్క స్టడీ సర్టిఫికెట్స్ 10 సంవత్సరాలు చదివి ఉండాలి. ఈ 2 కంపల్సరీ ఉంటేనే అప్పుడు మాత్రమే స్టూడెంట్కి కన్వీనర్ కోటాలో 15% సీట్లలో సీట్ అలాట్మెంట్ వస్తుంది. స్టూడెంట్ బయట రాష్ట్రానికి వెళ్ళి పూర్తిగా చదువుకోవచ్చు. స్టూడెంట్ సర్టిఫికెట్స్ ఎక్కడున్నా పర్లేదు, ఆధార్ కార్డు కూడా బయట రాష్ట్రంలో ఉండొచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు నేను డొమిసైల్ సర్టిఫికెట్ అని చెప్పాను కదా. డొమిసైల్ సర్టిఫికెట్ ఏపీ స్టేట్ వాళ్ళకి నాన్ లోకల్ స్టూడెంట్స్కి ఏం సబ్మిట్ చేయాలి అంటే స్టూడెంట్ అవ్వచ్చు లేదా పేరెంట్ అవ్వచ్చు అని చెప్పాను కదా. డొమిసైల్ సర్టిఫికెట్ ఇక్కడ మనకి టెంప్లెట్స్ ఇచ్చారు. ఇవి బేసిక్గా నేను 2023 కౌన్సిలింగ్లో ప్రాస్పెక్టస్ నుండి తీసుకున్నటువంటి టెంప్లెట్ శాంపిల్ మాత్రమే చెప్తున్నానండి. అంటే మీరు అనుకోవచ్చు 2023 ఎందుకు మేడం, ఇప్పుడు మనకి రాబోయే నోటిఫికేషన్ చూసి అప్పుడు వీడియో చేయొచ్చు కదా అని. అయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏంటి అంటే చాలా మంది పేరెంట్స్ కూడా ఈ నాన్ లోకల్ స్టేటస్ గురించి చాలా వరీ అవుతూ ఉన్నారు.
వాళ్ళ పిల్లలకి స్కోర్స్ వచ్చాయి, మంచి స్కోర్సే వచ్చాయి. కానీ అసలు కన్వీనర్ కోటాలో అర్హత ఉందా లేదా, లేక ఎలాంటి సర్టిఫికెట్స్ మేము పొందాలి, ఎక్కడ పొందాలి, ఇవి చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే ఈ సర్టిఫికెట్స్ పొందడం అనేది అంత ఈజీ ఏమీ కాదు. ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళినప్పుడు మిమ్మల్ని దాదాపు ఒక 15 రోజుల నుండి 2 నెలల వరకు మిమ్మల్ని చక్కగా తిప్పుతా ఉంటారు. ఎందుకంటే మరలా రండి, మేము వెరిఫై చేయాలి, చెక్ చేయాలి, మీ ప్రూఫ్స్ తీసుకొని రండి, మీరు ఉన్నట్లు మాకు ప్రూఫ్ ఏంటి, ఇవన్నీ కూడా రికార్డ్స్ అన్ని తిరిగేసి చూడాలి అని చాలా తిప్పుతూ ఉంటారు పిల్లల్ని, పేరెంట్స్ని. అలాగే అందుకని ముందుగా నేను మీకు జస్ట్ హింట్ ఇస్తున్నాను. నాన్ లోకల్ స్టూడెంట్ కానీ ఒకవేళ వాళ్ళ సొంత రాష్ట్రంలో 10 సంవత్సరాలు నివసించి ఉంటే ఆ బేసిస్ మీద కూడా కన్వీనర్ కోటాలో మీరు నాన్ లోకల్ సీట్స్కి ఎలిజిబుల్. కాబట్టి స్టూడెంట్కి సంబంధించినటువంటి టెంప్లెట్ ఎనెక్జర్ 4A. ఈ 4Aని మీరు ఫిల్ చేసి డీటెయిల్స్ ఏ పీరియడ్ నుండి ఏ పీరియడ్ వరకు, అంటే ఏ సంవత్సరం నుండి ఏ సంవత్సరం వరకు, ఏ ఊరిలో, అంటే విలేజ్, మండల్, డిస్ట్రిక్ట్ అన్నారు, ఏ ఊరు, ఏ మండలం, ఏ డిస్ట్రిక్ట్, జిల్లా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఫిల్ చేసి, ఇక్కడ మరి 1 to 10 ఎందుకు ఇచ్చారు మేడం, ఒకసారి రాస్తే సరిపోతుంది కదా అని డౌట్ రావచ్చు. ఒకవేళ కంటిన్యూస్గా ఉండుండకపోవచ్చు, బ్రేక్ ఉండుండొచ్చు, కొన్ని సంవత్సరాలు ఉండి మరలా బయట ఫారిన్ వెళ్ళొచ్చు, లేదా అదర్ స్టేట్స్ వెళ్ళొచ్చు, అలాంటి సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఇక్కడ బ్రేక్ ఉంటే కానీ మీరు రాయొచ్చు. లేదు కంటిన్యూస్గా 10 సంవత్సరాలు ఉంటే ఫస్ట్ లైన్ ఒకటి రాస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు సంతకం చేయించుకొని స్టాంప్ వేయించుకొని దీన్ని మీరు స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఓకే, కౌన్సిలింగ్ అప్లికేషన్తో పాటు మీరు అప్లోడ్ చేస్తేనే మీకు ఈ రిజర్వేషన్ వస్తుంది. ఓకే, అలాగే ఎనెక్జర్ 4B ఇది పేరెంట్ ప్రొడ్యూస్ చేయాలి. అంటే స్టూడెంట్ ఉంటే స్టూడెంట్ చేస్తారు. అంటే ఒకవేళ స్టూడెంట్ ఉండి పేరెంట్ ఇద్దరు సొంత రాష్ట్రంలో ఉన్నారు అనుకోండి, అప్పుడు ఇద్దరివి మీరు సబ్మిట్ చేయొచ్చు. స్టూడెంట్ది చేయండి, పేరెంట్ది కూడా చేయండి. అలా కాకుండా స్టూడెంట్ అసలు చిన్నప్పుడు సొంత రాష్ట్రంలో లేకుండా కేవలం పేరెంటే ఉంటే పేరెంట్ మాత్రమే ఈ డీటెయిల్స్ ఫిల్ చేయండి. ఇక్కడ ఎనెక్జర్ 4B అనేది పేరెంట్కి సంబంధించింది. దీన్ని కూడా మీకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్లో ఇస్తారు. అక్కడ 2024 కౌన్సిలింగ్కి సంబంధించిన టెంప్లెట్ డౌన్లోడ్ చేసుకొని మీరు దీన్ని ఫిల్ చేసి ఎంఆర్ఓ ఆఫీస్లో సంతకం చేయించి స్కాన్ చేసి అప్లికేషన్తో పాటు మీరు అప్లోడ్ చేయాలి. ఓకే, అలాగే ఎనెక్జర్ 4C కూడా ఉందండి. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా మందికి తెలియదు. ఏంటంటే ఒకవేళ ఎవరైనా సరే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేదా క్వాసీ గవర్నమెంట్, ఈ 2 కేటగిరీ పీపుల్ ఎవరైనా సరే ఎంప్లాయీస్ ప్రస్తుతం వాళ్ళ జాబ్ రీత్యా ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాల్లో కానీ ఉద్యోగం చేస్తూ ఉంటే, అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు, క్వాసీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. వీళ్ళు బయట రాష్ట్రాల వాళ్ళు అయినప్పటికీ కూడా అసలు ఏపీ వాళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళు కాదు, సొంత రాష్ట్రం కాదు వీళ్ళది. అయినా సరే వాళ్ళు జాబ్ రీత్యా కానీ మన రాష్ట్రాలకు వచ్చి అంటే ఉద్యోగం చేస్తూ ఉంటే 10 సంవత్సరాలుగా వీళ్ళ పిల్లలకి కూడా కన్వీనర్ కోటాలో రిజర్వేషన్ ఇస్తున్నారు 15% సీట్లకి. సో ఈ ఎంప్లాయీస్ కూడా ఎవరైనా ఉంటే దయచేసి ఇక్కడ ఎనెక్జర్ 4Cని మీరు ఫిల్ చేసి ఎంఆర్ఓ గారితో సైన్ చేయించి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ 3 కూడా ఏపీ స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఎనెక్జర్ 4A, 4B, 4C టెంప్లెట్స్. అలాగే తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటిది కేవలము ఒకటే ఉంటుంది, ఎనెక్జర్ 2 ఉంటుంది. ఇది కూడా మీకు కౌన్సిలింగ్ నోటిఫికేషన్లోనే వస్తుంది. దీన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు ఎంఆర్ఓ గారితో సైన్ చేయించి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. క్లియర్? సో స్టూడెంట్ నివసించినా పర్లేదు, పేరెంట్ నివసించినా పర్లేదు, లేక ఇద్దరు నివసించినా పర్లేదు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, లేదా క్వాసీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు, మరియు తెలంగాణ రాష్ట్రాల్లో ఉద్యోగం చేస్తూ ఉన్నా సరే వీళ్ళ పిల్లలకు కూడా రిజర్వేషన్ వర్తిస్తుంది. సో ఈ విషయాలు మీ అందరికీ కూడా క్లియర్గా అర్థమైనవి అనుకుంటున్నాను. ఇంకా అర్థం కాకపోతే ఇదే వీడియోని మీరు దయచేసి ఒక 2 సార్లు లేక 3 సార్లు శ్రద్ధగా ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసుకుంటూ వినండి. అప్పుడు మీకు అర్థమైద్ది. అంటే ఒకసారి వింటే అర్థం అవ్వచ్చు కొద్దిమందికి అవ్వకపోవచ్చు. సో దయచేసి మీరు ఒక పెన్ను పేపర్ తీసుకొని నేను చెప్పే పాయింట్స్ని మీకు అర్థమయ్యే రీతిలో రాసుకుంటూ అర్థం చేసుకోండి. క్లియర్? సో మీకు నా వీడియోస్ కానీ యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను టెలిగ్రామ్ గ్రూప్ కూడా స్టార్ట్ చేశాను. ఆల్రెడీ ఒక 1 year నుండి ఇది రన్ అవుతుంది కంటిన్యూస్గా. సో ఈ గ్రూప్లో మీకు ఇంట్రెస్ట్ ఉండి
కౌన్సిలింగ్ టైంలో మాకు హెల్ప్ కావాలి, లేదా కౌన్సిలింగ్ ముందుగానే అసలు మాకు ఈ విషయాలు ఏమీ తెలియటం లేదు, అసలు కౌన్సిలింగ్ ఎలా ఉంటుందో తెలియదు, ఏమేమి రెడీ చేసుకోవాలో తెలియదు, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలా చూసుకోవాలి, ఈ విషయాల గురించి ఎవరికైనా డౌట్స్ ఉంటే తప్పకుండా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు 24/7 ఎప్పుడు కూడా నేను అవైలబుల్గా ఉంటాను. మీకు ఎట్ ఎనీ టైం మీరు ఫోన్ చేసి 1-to-1 ఇంటరాక్షన్తో మీరు మీ యొక్క డౌట్స్ని కూడా క్లారిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ లింక్ని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, అలాగే కమెంట్ సెక్షన్లో కూడా ఇస్తాను. దయచేసి టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని ఈ లింక్ని మీరు క్లిక్ చేసినట్లయితే పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ చేసిన వెంటనే మీకు వాట్సాప్కి జాయినింగ్ లింక్ పంపిస్తారు రిజీ వాళ్ళు. ఆ లింక్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అవుతారు. సో దయచేసి ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. ఓకే, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే ఈ వీడియో క్రింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అలాగే వీడియోస్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.